Hello friends, welcome to the channel. First of all, thank you for watching this video. Friends, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమింగ్ టు ద టాపిక్, ఈ వీడియోలో మనం గూగుల్ కి అండ్ ChatGPT కి మధ్యన మెయిన్ డిఫరెన్సెస్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ద టైటిల్ ఆఫ్ ది వీడియో ఇస్ గూగుల్ వర్సెస్ ChatGPT. ఫ్రెండ్స్, ఈ డిఫరెన్సెస్ నేను ఓన్ ఐడియాస్ అయితే మీకైతే చెప్పట్లేదు. దాంతో పాటుగా డైరెక్ట్ గా గూగుల్ అయితే సెర్చ్ చేసి మీకైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్. దీని వెనక నేను చాలా రీసెర్చ్ చేసి ఈ 4 మెయిన్ డిఫరెన్సెస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీకైతే ఈ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ద ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ద గూగుల్ అండ్ పర్పస్ ఆఫ్ ద ChatGPT. ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద గూగుల్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని గూగుల్ అనేది మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్. ఇంకా ఆ డిఫరెంట్ రిసోర్సెస్ మనం యూజ్ చేసుకొని మన ఎఫిషియెంట్ ఆన్సర్ అయితే మనం తీసుకొని మనం అయితే యూజ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత పర్పస్ ఆఫ్ ద ChatGPT ఈజ్ లైక్ ఏ కన్వర్జేషనల్ టూల్. ఓకే, మనం ఏదైనా క్వశ్చన్ ChatGPT లో అడిగినప్పుడు మనకి ఆన్సర్ అనేది కన్వర్జేషనల్ వేలో ఇస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా క్వశ్చన్ మన ఫ్రెండ్ అడిగినప్పుడు ఫ్రెండ్ మనకి ఆన్సర్ తో పాటు లైక్ మనతో మాట్లాడుతున్నట్టు ఆన్సర్ ఇస్తాడు కదా. సో అలాంటి వేలో ఈ ChatGPT అనేది మనకైతే ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలాగే ఆ ఆన్సర్ కూడా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ రిసోర్సెస్ అయితే ఈ ChatGPT అయితే గూగుల్ ప్రొవైడ్ చేసినట్టు ప్రొవైడ్ చేయదు. ఓకే, సెకండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇన్పుట్. ఓకే ఫ్రెండ్స్, గూగుల్లో ఇన్పుట్ మెథడాలజీ చూసుకున్నట్లయితే గూగుల్లో ఏదన్నా మనం క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ ని ఎలాగ అడగాలని టిప్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో మనకి గూగుల్ అయితే ప్రొవైడ్ చేయదు ఫ్రెండ్స్. ఇన్పుట్ మెథడాలజీ ఇన్ ChatGPT. ఓకే, ChatGPT లో చూసుకున్నట్లయితే ఈ ఇన్పుట్ మెథడాలజీ ఎలా ఉంటదంటే, మనం క్వశ్చన్ అయితే అడిగిన తర్వాత ఆ ChatGPT ఆన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలో దానికి రిలేటెడ్ సజెషన్స్ అయితే ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లింక్స్ అనేది గూగుల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ డిఫరెంట్ లింక్స్ మనం యూజ్ చేసుకొని మన ఆన్సర్ అయితే మనం అయితే తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ లోని గూగుల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, సచ్ యాజ్ వీడియోస్, ఫోటోస్, ఆర్టికల్స్, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా గూగుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత కమింగ్ టు ChatGPT, అవుట్పుట్ ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్ అయితే అడిగితే ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని డైరెక్ట్ ఆన్సర్ అయితే ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లింక్స్ అయితే ఇవ్వదు, డైరెక్ట్ ఆన్సర్ అయితే ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తుంది. ChatGPT ఆన్సరింగ్ మెథడాలజీ వచ్చేసి ఓన్లీ టెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. ఆ టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫార్మేట్ లో మనకి ఈ ChatGPT అనేది ప్రొవైడ్ చేస్తుంది, సచ్ యాజ్ టేబుల్స్ కానీ, డాటెడ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, ABCD అలాంటి కైండ్ ఆఫ్ టెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫార్మేట్ లో అయితే ఈ ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇమేజెస్, వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని ChatGPT అయితే ప్రొవైడ్ చేయదు. ఓకే, ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి స్కోప్. గూగుల్లో స్కోప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది ఫ్రెండ్స్, వెరీ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్లో ఉంటది ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది కంపారిటివ్లీ ChatGPT. గూగుల్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి గూగుల్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏది సెర్చ్ చేసినా గూగుల్ అయితే మనకు ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనం ఆన్సర్ సెర్చ్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ ద ChatGPT. స్కోప్ ఆఫ్ ద ChatGPT వచ్చేసి ChatGPT లో చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో రీసెంట్ గా ChatGPT అయితే లాంచ్ అయింది కాబట్టి సో మనకి గూగుల్ తో కంపేర్ చేస్తే ChatGPT లో తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది, కానీ డైరెక్ట్ ఆన్సర్స్ అయితే ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ డిఫరెన్సెస్ బేస్ చేసుకుని మీకు టెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కేసు లో మీరు ChatGPT అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అండ్ వీడియోస్, డయాగ్రమాటిక్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం అయితే గూగుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ గూగుల్ అండ్ ChatGPT. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.